మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు. మహాకాళీ స్వరూపము అని నేను అనగానే, అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి, కాళీ స్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు. ఎందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందలా? మహాకాళీ స్వరూపం అనేటటువంటిది శాస్త్రమునందు పూర్తిగా భిన్నమైనది. నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే, పకపక పకపక నవ్వుతూ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంతపంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకొని పచ్చటి పట్టుపుట్టమో ఎర్రటి పట్టుపుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే, ఆమెయే మహాకాళీ స్వరూపం. ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు?